Good morning everyone. How are you all? I hope you are all doing fine. సో మనం నిన్న లాస్ట్ క్లాస్లో మనం ఏం చెప్తున్నామంటే మనకి ఉన్న టెన్సెస్ గురించి డిస్కస్ చేస్తున్నాం. మనం టెన్సెస్లో మనకున్న ఫస్ట్ టెన్స్ ఏంటి? ప్రజెంట్ టెన్స్. ఓకే, మనకి ఉన్న ఫస్ట్ టెన్స్ ఏంటి? ప్రజెంట్ టెన్స్ కదా. సో ఈ ప్రజెంట్ టెన్స్లో ఉన్న ఫస్ట్ సబ్ టెన్స్ ఏంటి? సింపుల్ ప్రజెంట్ టెన్స్. సింపుల్ ప్రజెంట్ టెన్స్. సో నిన్న మనం సింపుల్ ప్రజెంట్ టెన్స్ గురించి చెప్పుకున్నాం. సింపుల్ ప్రజెంట్ టెన్స్లో మనం సెంటెన్స్ ఎలా ఫామ్ చేయాలి అంటే ఎక్కడ ఎస్ ఎక్కడ యూజ్ చేయాలి, ఈ ఎస్ ఎక్కడ యూజ్ చేయాలి, ఈఎస్ ఎక్కడ యూజ్ చేయాలి, ఇటువంటి రూల్స్ చెప్పుకొని ఇంకా ఫస్ట్ పర్సన్ ఏంటి, సెకండ్ పర్సన్ ఏంటి, థర్డ్ పర్సన్ సింగులర్ ఏంటి, థర్డ్ పర్సన్ ప్లూరల్ ఏంటి, అవి ఎక్కడ యూజ్ అవుతాయి, ఇవన్నీ మనం లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం. సో నిన్న మనం ఏం చెప్పుకున్నామంటే మెయిన్గా ఈ సింపుల్ ప్రజెంట్ టెన్స్లో స్టేట్మెంట్స్ని పాజిటివ్గా చెప్పుకున్నాం. లైక్ ఎట్లా అంటే షీ ఈట్స్ బ్రేక్ఫాస్ట్. ఓకే, అంటే ఆమె బ్రేక్ఫాస్ట్ చేస్తుంది కదా, ఆమె ఒక పని చేస్తుంది కానీ ఆమె ఆ పని చేయట్లేదు. సో అంటే నెగిటివ్ స్టేట్మెంట్స్ మనం నిన్న క్లాస్లో మనం చెప్పుకోలేదు. మనం చెప్పుకునే మొత్తం పాజిటివ్ స్టేట్మెంట్స్. అంటే ఎవరైనా ఏదైనా వర్క్ చేస్తున్నారు, లేకపోతే వాళ్ళు ఆడుతున్నారు, దే ఆర్ ప్లేయింగ్, లేకపోతే దే ఆర్ ఈటింగ్, ఇటువంటి సెంటెన్సెస్ మనం చెప్పుకున్నాం. కానీ ఇటువంటి నెగిటివ్ స్టేట్మెంట్స్ మనం నిన్న క్లాస్లో చెప్పుకోలేదు. సో ఇన్ టుడేస్ క్లాస్ వీఆర్ గోయింగ్ టు లెర్న్ ఈ సింపుల్ ప్రజెంట్ టెన్స్లోనే నెగిటివ్ స్టేట్మెంట్స్ ఎలా ఫామ్ చేయాలి, అంటే నాట్ ఎక్కడ యూజ్ చేయాలి, డస్ నాట్ ఎక్కడ యూజ్ చేయాలి, ఇటువంటివి మనం ఈరోజు క్లాస్లో చూద్దాం. ఓకే, సో ఈరోజు మనం ఇక్కడ ఫస్ట్ నిన్న మనం చెప్పుకునే ఒకసారి చూస్తున్నాం క్లియర్గా. ఫస్ట్ పర్సన్గా మనం ఏమేమి అనుకున్నాం నిన్న? ఫస్ట్ ఐ ఇంకా వి కదా, ఇవి రెండు ఫస్ట్ పర్సన్. ఐ ఇంకా వి ఫస్ట్ పర్సన్ కిందకి మనం కన్సిడర్ చేస్తాం. నౌ సెకండ్ పర్సన్లో ఓన్లీ ఒకటే ఏముంటుంది? యు. నెక్స్ట్ థర్డ్ పర్సన్లో మనకి టూ టైప్స్ ఉంటాయి. ఏంటి? థర్డ్ పర్సన్ సింగులర్ ఇంకా ప్లూరల్. థర్డ్ పర్సన్ సింగులర్లోనేమో హీ, షీ, ఇట్. ఓకే, ప్లూరల్లోనేమో మనకి దే, దీస్, దోస్, ఇంకా ఇట్లా మనకి వస్తూనే ఉంటాయి కదా. మనకి ప్లూరల్ థర్డ్ పర్సన్ అంటే మనము, హీ, ఐ, వి. ఐ అంటే నేను, వి అంటే మనము. అంటే మనం ఒక దగ్గర ఉన్నాం కాబట్టి మనంతా ఒక ఫస్ట్ పర్సన్ కిందకి వస్తాం. సెకండ్ పర్సన్ అంటే నేను నీతో చెప్తున్నాను కాబట్టి సెకండ్ పర్సన్ అనేది యూ. థర్డ్ పర్సన్లో సింగులర్ ఏంటంటే ఇప్పుడు థర్డ్ పర్సన్, ఇప్పుడు మన ఇద్దరం మాట్లాడుకుంటున్నాం. ఎవరి గురించి? హీ, షీ, ఇట్. ఆమె గురించి కానీ, లేకపోతే అతని గురించి కానీ, లేకపోతే ఒక పర్టికులర్ థింగ్ గురించి కానీ, థర్డ్ పర్సన్ గురించి. మన ఇద్దరం ఇంకో థర్డ్ పర్సన్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి దీన్ని థర్డ్ పర్సన్గా మనం డిస్క్రైబ్ చేస్తాం. థర్డ్ పర్సన్లో ప్లూరల్ ఎందుకంటే ఇక్కడ ఆమె గురించి మాట్లాడుతున్నాం అనుకోండి, అతని గురించి మాట్లాడుతున్నాం అనుకోండి, అది సింగులర్. లేకపోతే అక్కడ మల్టిపుల్ పర్సన్ అంటే 1కి ఎబోవ్ ఉన్నారనుకోండి, 1కి ఎబోవ్ పర్సన్స్ ఉంటే అప్పుడు మనం దాన్ని ప్లూరల్గా కన్సిడర్ చేస్తాం. మీన్స్ ఇప్పుడు హీ, షీ, ఇట్ అంటే అక్కడ ఉన్నది ఎవరు? ఓన్లీ వన్ పర్సన్. హీ అంటే ఎవరు? అతను. షీ అంటే ఆమె. ఇట్ అంటే అది. ఏదైనా సింగిల్ థింగ్ ఉంది అక్కడ. అంటే టూ పర్సన్స్ మాట్లాడుకుంటుంటే అక్కడ ఉన్న నెక్స్ట్ పర్సన్ ఎవరు? థర్డ్ పర్సన్ కదా. సో అక్కడ ఉంది సింగిల్ పర్సన్ అయితే అతను అనుకోండి, అంటే జెంట్ ఉన్నాడు అనుకోండి, బాయ్ ఉంటేనేమో హీ, లేడీ ఉంటే షీ. అది ఎక్కడ ఉన్నది ఏదైనా థింగ్ అయితే అది ఇట్ అంటాం. సో ఇన్ ప్లూరల్ 1కి ఎబోవ్ ఏదైనా, దే అంటే అక్కడ మనం ఏదైనా మనుషులు ఉన్నప్పుడు దే అంటాం. దీస్, దోస్ అంటే అక్కడ ఏమైనా థింగ్స్ ఉంటే దీస్, దోస్ ని యూజ్ చేసుకుంటాం. సో నిన్న మనం ఈ సింగులర్లో చెప్పుకున్న, థర్డ్ పర్సన్ సింగులర్లో చెప్పుకున్న రూల్ ఏంటి? ఎస్ ఇంకా ఈఎస్ యాడ్ చేస్తామని చెప్పుకున్నాం కదా నిన్న మనం. ఇక్కడ థర్డ్ పర్సన్ సింగులర్లో అది ఎట్లా? ఓన్లీ ఇన్ పాజిటివ్ స్టేట్మెంట్స్. ఇవి పాజిటివ్ స్టేట్మెంట్స్లో మాత్రమే ఎస్ని, ఈఎస్ని యూజ్ చేస్తాం. ఓకే, థర్డ్ పర్సన్ సింగులర్లో. సేమ్ అలాగే మీకు డూ ఇంకా డస్ ఎక్కడ యూజ్ చేయాలో ఐడియా ఉందా? ఈ వర్డ్స్ మీరు చూస్తూనే ఉంటారు కదా టెక్స్ట్ బుక్లో, డూ అని ఇంకా డస్.
సో ఇవి ఎక్కడ యూస్ చేయాలంటే సేమ్ సింగులర్ థర్డ్ పర్సన్ సింగులర్లో డస్ని యూస్ చేయాలి. డూని ఫస్ట్ పర్సన్లో ఇంకా సెకండ్ పర్సన్లో, థర్డ్ పర్సన్ ప్లూరల్లో డూని యూస్ చేయాలి. థర్డ్ పర్సన్ సింగులర్లో డస్ని యూస్ చేయాలి. ఓకే, డస్ ఈజ్ యూజ్డ్ ఇన్ used in third person singular. అండర్స్టూడ్? డస్ ఎక్కడ యూజ్ అవుతుంది? థర్డ్ పర్సన్ సింగులర్ లో మాత్రమే డస్ ని మనం యూజ్ చేయాలి. సో ఇది క్లియర్ గా మీరు గుర్తుపెట్టుకోండి. డస్ ఈజ్ యూజ్డ్ ఇన్ థర్డ్ పర్సనల్ సింగులర్. థర్డ్ పర్సన్ సింగులర్ లో మాత్రమే డస్ యూజ్ చేస్తాం. సో మనం ఈ స్టేట్మెంట్స్ లో నాట్ ని ఎలా మనం పెట్టుకోవాలంటే, ఇప్పుడు మీకు ఇన్ కేస్ ఒక సెంటెన్స్ చెప్తా చూడండి. ఒక సెంటెన్స్ తీసుకున్నాం. ఫస్ట్ నిన్న మనం చెప్పుకుందే షీ అంటే ఎవరు? షీ మనం ఎక్కడ ఉంది చూడండి. ఫస్ట్ పర్సన్ లో ఉందా, సెకండ్ పర్సన్ లో ఉందా, థర్డ్ పర్సన్ సింగులర్ లో ఉందా, ప్లూరల్ లో ఉందా? ఎక్కడ ఉంది? థర్డ్ పర్సన్ సింగులర్ లో ఉంది కదా, షీ. సో వాట్ వి డూ నౌ, మనం ఫస్ట్ పాజిటివ్ సెంటెన్స్ రాసుకుందాం. షీ ఈట్స్ బ్రేక్ఫాస్ట్ డైలీ. షీ ఈట్స్ బ్రేక్ఫాస్ట్ డైలీ. దీని మీనింగ్ ఒకసారి చూడండి. ఆమె రోజు బ్రేక్ఫాస్ట్ తింటుంది. సో ఇక్కడ ఏముంది మనకి? షీ ఈట్స్ బ్రేక్ఫాస్ట్ డైలీ అంటే ఆమె ప్రతిరోజు బ్రేక్ఫాస్ట్ చేస్తుంది అని. సో మనకి ఇక్కడ షీ అని వచ్చింది కాబట్టి ఇక్కడ మనకి ఉన్న రూల్ ప్రకారం థర్డ్ పర్సన్ సింగులర్లో ఎస్ని కానీ ఈఎస్ని కానీ యాడ్ చేసుకుంటాం. సో మనం ఇక్కడ యాడ్ చేసుకున్నాం. మనకి నెగిటివ్ స్టేట్మెంట్స్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలి అంటే, ఇక్కడ ఉన్నదాన్ని బట్టి, ఇక్కడ మనకి ఏముంది, మనకి ఉన్న సబ్జెక్ట్ని బట్టి, సబ్జెక్ట్ ఏముంది, థర్డ్ పర్సన్ సింగులర్ ఉంది కదా. థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చినప్పుడు మనకి ఏమొస్తుంది? డస్ అని చెప్పుకున్నాం కదా ఆల్రెడీ. సో మనం ఏం చేయాలి అంటే, సబ్జెక్ట్ మనకి ఉన్న నెక్స్ట్ వర్బ్ ఏంటి? ఈట్స్ కదా. సో మనం ఏం చేయాలంటే అక్కడ డస్ ఈట్ అని ఉంచుకోవాలి. మనకు అసలు ఇది ఒకటి ఐడియా ఉండాలి. షీ డస్ ఈట్ బ్రేక్ఫాస్ట్ డైలీ. సో మనకి ఇక్కడ ఎస్ ఉండదు ఇక, అంటే మనం డస్ రాసుకున్నప్పుడు ఇక్కడ ఎస్ అనేది రాదు. అండర్స్టూడ్? సో ఇప్పుడు చూడండి సెంటెన్స్. షీ డస్ ఈట్ బ్రేక్ఫాస్ట్ డైలీ. మనకి ఈ సెంటెన్స్ ఒకటే, కాకపోతే ఇక్కడ షీ ఈట్స్ బ్రేక్ఫాస్ట్ డైలీ అని ఉంది, షీ డస్ ఈట్ బ్రేక్ఫాస్ట్ డైలీ అని ఉంది. అర్థమైంది కదా? ఏం లేదు, ఇక్కడ మనకి ఉన్న వర్బ్ ఏంటి? ఈట్ అంటే ఏంటి? తినడం కదా. సో దిస్ ఇస్ వర్బ్ని ఇక్కడ మనకి ఈట్స్ అని ఉంది. సో మనం దీన్ని థర్డ్ పర్సన్ మనకి ఉన్న రూల్ ప్రకారం అంటే నెగిటివ్ స్టేట్మెంట్లో కన్వర్ట్ చేసుకోవడానికి మనం ఇక్కడ ముందు డస్ యూజ్ చేసుకొని తర్వాత ఈట్స్లోంచి ఎస్ తీసేసాం. సో మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఇక్కడ ఈ నెగిటివ్ స్టేట్మెంట్ చేయాలంటే ఏం చేయాలి? దీన్ని డస్ తర్వాత అంటే వర్బ్కు ముందు నాట్ యాడ్ చేసుకోవాలి. అండర్స్టూడ్? ఇప్పుడు ఒకసారి ఈ స్టేట్మెంట్ చదవండి. షీ డస్ నాట్ ఈట్ బ్రేక్ఫాస్ట్ డైలీ. ఆమె ప్రతిరోజు అంటే డైలీ బ్రేక్ఫాస్ట్ తినదు. అర్థమైందా? ఇది రాస్తున్నారు కదా మీరు. సో మీకు ఒక సింపుల్ థింగ్ చెప్తాను చూడండి. మనం ఏదైనా ఇప్పుడు ఒక వర్బ్ రాస్తున్నాం. ఫస్ట్ మనకి ఉన్న వర్బ్స్ అంటే ఏంటి? మనం ఏదైనా చేసే వర్కే కదా. సో మనకున్న వర్బ్స్ ఏంటి? రైట్, ఇంకా ఈట్, ప్లే, ఇంకా స్పీక్, ఇంకేమున్నాయి? ఇంకా రన్. సో ఇవన్నీ వర్క్సే కదా. సో ఇటువంటి వర్క్స్ మనం రాసుకునే ముందు అవి మనకి వచ్చే ఇక్కడ ఫస్ట్ మనకు ఉండే ఏంటి? సబ్జెక్ట్ని బట్టి.
హీ రైట్. హీ అంటే థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి మనం ఇక్కడ ఏం రాసుకుంటాం, డస్ని రాసుకుందాం ముందే. ఎందుకంటే థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చినప్పుడు మనం ఏం యూజ్ చేయాలి, డస్ని యూజ్ చేయాలి. ఓకే, ఇది ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. మనం ఈరోజు నేర్చుకునేది నెగిటివ్ స్టేట్మెంట్స్. అండర్స్టూడ్? నెగిటివ్లో ఏం చేయాలంటే ఇక్కడ ఉన్నది మనకి థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి ముందు డస్ రాసుకోవాలి. ఇక్కడ ఒకవేళ వి ఫస్ట్ పర్సన్ తీసుకుందాం, సో ఇక్కడ ఏమొస్తుంది అప్పుడు డూ. ఇది మాత్రం గుర్తు పెట్టుకోండి, వర్బ్కు ముందు ఇది ఉంటుందని ఫిక్స్ అయిపోవడమే. అంటే ఇక్కడ ఉన్న సబ్జెక్ట్ని బట్టి ఇక్కడ రైట్ ఉందనుకోండి, ఇక్కడ డస్ ఉన్నట్లు, ఇక్కడ ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, ఇంకా థర్డ్ పర్సన్ ప్లూరల్ ఏది ఉన్నా కానీ మనకున్న ఇక్కడ సబ్జెక్ట్లో ఇక్కడ డూ వస్తుంది. మళ్ళీ సెకండ్ పర్సన్ రాసుకున్నాను, యూ. ఓకే, యూ. నెక్స్ట్ ఇంకా రన్. సో ఓకే, మనం ఇంకా ఏం చెప్పుకున్నాం, ఓన్లీ థర్డ్ పర్సన్ సింగులర్లో మాత్రమే డస్ అనే సెంటెన్స్ యూజ్ చేస్తామని చెప్పుకున్నాం. సో ఇక్కడ మనం సెకండ్ పర్సన్ రాసుకున్నాం కదా, అప్పుడు ఏమొస్తుంది, యూ డూ. ఓకే, ఎందుకంటే ఓన్లీ థర్డ్ పర్సన్ సింగులర్కి మాత్రమే డస్ని యూజ్ చేస్తాం. రిమైనింగ్ ఆల్ యూజ్ డూ. ఓకే, థర్డ్ పర్సన్ సింగులర్ అంటే హీ కాబట్టి ఇక్కడ డస్ యూజ్ చేస్తాం. సో ఇక్కడ మళ్ళీ షీ యూజ్ చేద్దాం, అంటే థర్డ్ పర్సన్ సింగులర్ మనం మళ్ళీ యూజ్ చేసుకుందాం. సో ఇక్కడ ఏమొస్తుంది మనకి, డజే వస్తుంది. సో నెక్స్ట్ ఇంకా థర్డ్ పర్సన్ ప్లూరల్ తీసుకుందాం. సో దే, అప్పుడు ఏమొస్తుంది, డూ. అర్థమైంది కదా, థర్డ్ పర్సన్ సింగులర్లో మాత్రమే డస్, ఇక్కడ కూడా డస్. రిమైనింగ్ ఆల్ డూ. ఓకే, ఇప్పుడు మనం ఏదైనా కానివ్వండి, ఒక వర్బ్ మనకి ఫస్ట్ ఉందనుకోండి, ఒక వర్బ్, ఈ వర్బ్ ఉంది. ఇప్పుడు మనకి ఇక్కడ ఫస్ట్ రైట్ అని ఉందనుకోండి, ఇక్కడ మనకి ఉన్న సబ్జెక్ట్ని బట్టి, అంటే మనకి కూడా సబ్జెక్ట్ థర్డ్ పర్సన్ సింగులరా లేకపోతే ఆ ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ ప్లూరలా, దీన్ని బట్టి ఇక్కడ డూ ఆర్ డస్ కంపల్సరీ ఉన్నట్లే. అండర్స్టూడ్? ఇక్కడ ఉన్న ఒక వర్బ్ ఉందంటే దాని ముందు ఉన్న సబ్జెక్ట్ని బట్టి, ఒకవేళ ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ ప్లూరల్ ఉందనుకోండి, డూ ఉంటుంది. థర్డ్ పర్సన్ సింగులర్ ఉంటే డస్ ఉంటుంది. అంటే మనకు అక్కడ లేకపోయినా అది ఉన్నట్లే. సో మనం నెగిటివ్ స్టేట్మెంట్లోకి రాసుకునేటప్పుడు దీని దగ్గర హీ డస్, నెగిటివ్ స్టేట్మెంట్ కింద కన్వర్ట్ చేయాలనుకోండి, హీ డస్ నాట్ రైట్, వి డు నాట్ ఈట్, యూ డు నాట్ ప్లే, షీ డస్ నాట్ స్పీక్, నెక్స్ట్ దే డు నాట్ రన్. అర్థమైందా? మనకి ఏదైనా ఒక వర్బ్ ఉందనుకోండి, ఇక్కడ వర్బ్ ముందు దాని ముందు ఉన్న సబ్జెక్ట్ని బట్టి, ఆ సబ్జెక్ట్ ఏదైతే అది, ఆ సబ్జెక్ట్కి రిలేటెడ్గా మనకి తెలుసుకున్న ఫార్ములాస్ ఉన్నాయి కదా. ఇప్పుడు థర్డ్ పర్సన్ సింగులర్లో డస్ అని, రిమైనింగ్ ప్రతి దానికి ఎక్కడైనా కానీ డూ అని విల్ యూస్. అర్థమైంది కదా? సో ఇక్కడ రైట్ అని ఉంది, సో ఇక్కడ డస్కి మనం నాట్ యాడ్ చేసుకున్నాం. ఇక్కడ వి డూ ఉంది, ఈట్ ఉంది. సో ఇక్కడ ఉంది ఏముంది, ఫస్ట్ పర్సన్ ఉంది కాబట్టి డూ అని రాసుకొని దాని పక్కన నాట్ యాడ్ చేసుకున్నాం. ప్రతి దానికి అంతే. ఇప్పుడు మనకి ఏదైనా కానివ్వండి, ఒక వర్బ్, ఈట్, ప్లే, ఇంకా ఏదైనా అవ్వచ్చు, ఇంకా స్పీక్, ఇంకా ఏదైనా ఏది వచ్చినా కానీ అంతే. ఇంకా సో స్కోల్డ్ అంటే మీకు తెలుసు కదా, స్కోల్డ్ అంటే ఏంటి, తిట్టడం. సో ఇది కూడా వర్బే కదా. సో ఇక్కడ మనకి ఇక్కడ ఏముంటుంది, డూ ఆర్ డస్ ఉంటుంది. మనకి ఫస్ట్ ఇక్కడ ఉన్నది సబ్జెక్ట్ ఏదైనా అవ్వచ్చు, కాకపోతే ఇక్కడ డూ ఆర్ డస్ ఈ రెండిట్లో ఏదో ఒకటి ఉంటుంది. మనకి ఇక్కడ ఉన్న వాటిలో ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ ప్లూరల్ ఉన్నప్పుడు మాత్రమే డూ వస్తుంది. ఇంకా థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చినప్పుడు డస్ వస్తుంది. సో ఇక్కడ షీ ఉందనుకోండి, ఇక్కడ డూ వస్తుందా డస్ వస్తుందా చెప్పండి మీరు, డూ వస్తుందా డస్ వస్తుందా? ఇక్కడ ఉందేంటి, షీ.
షీ అంటే థర్డ్ పర్సన్ సింగులర్, సో వి యూస్ డస్ హియర్. అంటే షీ డస్. నెగిటివ్ స్టేట్మెంట్ రావాలంటే ఏం చేయాలి? నాట్ స్కోల్డ్. ఓకే, ఒక సెంటెన్స్ ఫామ్ అయిపోయిందా మనకి? షీ డస్ నాట్ స్కోల్డ్. ఓకే, ఇంకొక సెంటెన్స్ చెప్తా చూడండి. రీడ్ అంటే ఏంటి? చదవటం కదా. రీడ్ అంటే ఏంటి? చదవటం. సో ఇక్కడ మళ్ళీ ఏముంటుంది మనకి? డూ ఆర్ డస్. ఇప్పుడు మనం దే తీసుకుందాం. THEY దే మనకి ఎక్కడ ఉంది చూడండి. ఫస్ట్ పర్సన్ లో ఉందా, సెకండ్ పర్సన్ లో ఉందా, థర్డ్ పర్సన్ సింగులర్ లో ఉందా, ప్లూరల్ లో ఉందా? థర్డ్ పర్సన్ ప్లూరల్ లో ఉంది దే. సో ఇక్కడ ఏమొస్తుంది? డూ. దే డూ. యూఆర్ కన్వర్టింగ్ ఇంటూ నెగిటివ్ స్టేట్మెంట్. సో మనకి ఏమొస్తుంది ఇక్కడ? దే డు నాట్ రీడ్. ఏదో ఒకటి. ఇప్పుడు మన లెసన్ అయితే లెసన్, లేకపోతే న్యూస్ పేపర్ అయితే న్యూస్ పేపర్. లెసన్ అనుకోండి. దే డు నాట్ రీడ్ లెసన్. అర్థమైందా? మనకి లాస్ట్ దాంతో మనకి ఏ సంబంధం లేదు. మనకి ఇక్కడ ఫస్ట్ సబ్జెక్ట్తో పాటు మనం డూ రాస్తామా, డస్ రాస్తామా, ఇంకా ఈ నెగిటివ్ స్టేట్మెంట్, ఇవి మాత్రమే మనకి ఇంపార్టెంట్. తర్వాత మనకు ఉండే మ్యాటర్ ఏదైనా అవ్వచ్చు, అది తర్వాత ఇంకా మనం యాడ్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. న్యూస్ పేపర్ అయితే న్యూస్ పేపర్, టెక్స్ట్ బుక్ అయితే టెక్స్ట్ బుక్, లెసన్ అయితే లెసన్, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అయితే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. అక్కడ ఏదైనా ఉండొచ్చు. కాకపోతే మనకి ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ సబ్జెక్ట్, దాన్ని బేస్ చేసుకొని మనం డూ యూస్ చేసామా, డస్ యూస్ చేసామా, నాట్ యాడ్ చేసామా లేదా. సో ఇలా మనం నెగిటివ్ స్టేట్మెంట్ని మనం రాయాలి. అర్థమైంది కదా? సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో నెగిటివ్ స్టేట్మెంట్స్ అర్థమైంది కదా? సేమ్ నిన్న చెప్పుకున్నలాగానే ఇక్కడ సింగులర్ పర్సన్, థర్డ్ పర్సన్ సింగులర్ లో ఉన్నప్పుడు మాత్రం నిన్న మనం పాజిటివ్ స్టేట్మెంట్లో ఏం చెప్పుకున్నామంటే ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ చేసుకోవాలని చెప్పుకున్నాం. సో ఇన్ టుడేస్ క్లాస్ అంటే నెగిటివ్ స్టేట్మెంట్ కన్వర్ట్ చేయాలంటే థర్డ్ పర్సన్ సింగులర్ లో డస్ యాడ్ చేసుకోవాలి. రిమైనింగ్ ప్రతి దానికి వీ షుడ్ యాడ్ డూ. దేనికి ముందు? వర్బ్కు ముందు యాడ్ చేసుకొని దాన్ని నెగిటివ్ స్టేట్మెంట్ కింద కన్వర్ట్ చేయాలంటే డూ తర్వాత నాట్, లేకపోతే ఒకవేళ థర్డ్ పర్సన్ సింగులర్ అయితే డస్ తర్వాత నాట్, ఇలా మనం యాడ్ చేసుకోవాలి. అర్థమైందా? ఓకే, ఇవి అర్థమయ్యని నేను అనుకుంటున్నాను. సో మీరు ఈరోజు నేను ఇచ్చిన వర్క్ ఈరోజు నాకు పంపిస్తే, సో దాన్ని బట్టి మీకు ఎంత అర్థమైంది, దాన్ని బట్టి ఇంకా నేనేమన్నా డిఫరెంట్గా చెప్పాలనేది చూస్తాను. సో ఈరోజు మీకు ఇచ్చే వర్క్ ఏంటంటే సేమ్ నిన్నట్లాగానే ఫస్ట్ పర్సన్లో ఐని యూజ్ చేసుకొని ఒక సెంటెన్స్ ఇన్ నెగిటివ్ స్టేట్మెంట్ లాగా ఐని యూజ్ చేసుకొని ఒక నెగిటివ్ స్టేట్మెంట్, ఇంకా వీని యూజ్ చేసుకొని ఇంకో నెగిటివ్ సెంటెన్స్, యూని యూజ్ చేసి ఒక నెగిటివ్ సెంటెన్స్. ఇక్కడ అంటే యూ యూజ్ చేస్తే ఏం యూజ్ చేయాలి మీకు తెలుసు కదా, యూ కానీ ఐ కానీ వి కానీ, ఇంకా సింగులర్ థర్డ్ పర్సన్ సింగులర్ యూజ్ చేస్తే ఏం యూజ్ చేయాలో మీకు తెలుసు. సో దాన్ని బేస్ చేసుకొని నాకు ఎన్ని సెంటెన్స్ వస్తాయంటే 1 2 3 ఇక్కడ 4 5 6 ఇంకా 7 8 9 ఈ 9 సెంటెన్సెస్ మీరు ఫామ్ చేసి రేపటి హోంవర్క్లో మీరు నాకు పంపించాలి. ఓకే, అండర్స్టూడ్? సో ఒకసారి క్లియర్గా వింటే మీకు డస్ ఎక్కడ యూజ్ చేయాలి, డూ ఎక్కడ యూజ్ చేయాలి అనేది అర్థమవుతుంది. సో యూ కెన్ రైట్ వెరీ ఈజీలీ. సో దిస్ ఈజ్ యువర్ వర్క్ ఫర్ టుమారో. సో ఆల్ ఆఫ్ యూ రైట్ యువర్ వర్క్ పర్ఫెక్ట్లీ. ఇలా రాయడం ఒకసారి ట్రై చేస్తే మీకు ఈజీగా వస్తుంది. ఇంకా గుర్తుంటాయి కూడా ఎక్కడ ఏది. ఇవి మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకుంటే ఇక మీకు ప్రతి దాంట్లో యూజ్ అవుతూ ఉంటాయి. ఇవి ఫస్ట్ పర్సన్ ఏంటి, సెకండ్ పర్సన్ ఏంటి, థర్డ్ పర్సన్లో సింగులర్ ఏంటి, ప్లూరల్ ఏంటి అనేది. సో దట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ యువర్ టుడేస్ క్లాస్. యూ విల్ డిస్కస్ ద రిమైనింగ్. అంటే నెక్స్ట్ ఇంకా సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో మనకి ఉన్న నెక్స్ట్ టాపిక్ ఏంటనేది వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. ఓకే, బాయ్.